ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫన్ బ్లాగ్స్ రైస్. యాక్చువల్గా వీడియో ఏంటంటే ముందుగా అందరికీ హ్యాపీ వీకెండ్. యాక్చువల్గా వీడియో ఏంటంటే మా పాప పొద్దుగానే లేచిందనమాట. టైం ఎంత అవుతుందంటే 9:30 అవుతుంది. ఈ టైం కల్లా లేచి కూర్చుంది అనమాట. ఈ టైం అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది ఆ మేడం గారు లేచేసి. బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఏం చేస్తున్నావు చూడండి గైస్. ఇట్లా జంగాతో ఇవన్నీ పెట్టేసుకొని ఆటలు ఆడుతుంది. ఏం చేస్తున్నావు ఖుషి? బ్రేక్ఫాస్ట్ చేసి బ్రష్ చేసుకో పాప అంటే ఆటలు ఆడుతుంది అనమాట. పొద్దుగా అది ఆడింది కాక నన్ను టార్చర్ చేసి నన్ను కూర్చోబెట్టింది. నువ్వు ఆడు నువ్వు ఆడు నువ్వు ఆడు అని. సర్లే అని కాసేపు కూర్చున్నాను, ఇంకా లేవట్లేదు అనమాట. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలానే ఉన్నారా అంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. అండ్ ఈరోజు మా పాప వీకెండ్ మనకి స్కూల్ ఉండదు అనమాట. ఎవ్రీ సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో ఇవాళ మేడం గారు నన్ను ఎలా రోస్ట్ చేస్తారనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ దట్టు నేను నిన్న బ్లాగ్లో చెప్పాను కదా, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది తనకి స్కూల్లో అని. అది ఇవాళ అనమాట. యాక్చువల్గా నేను నిన్న అనుకొని వీడియో షూట్ చేసిన, అవి కూడా అందులో యాడ్ చేశాను అనుకోండి. ఇవాళ తనకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. సో మేము స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్ అవన్నీ తీసుకోవాలి. యాక్చువల్గా తనకి ఏంటంటే 9:30 to 3 o'clock వరకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేది ఇచ్చేస్తారు. ఈ ఇయర్ మొత్తం అకాడమిక్ ఇయర్ ఎట్లా రన్ చేసింది స్కూల్లో, తన పర్ఫార్మెన్స్ ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఎలా పర్ఫామ్ చేసింది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి అనేది స్టార్ట్ అయిపోవాలన్నమాట. యాక్చువల్గా మా హస్బెండ్ కూడా రావాలి, బట్ తనకి ఇవాళ ఆఫీస్ ఉంటుంది. సో తను వెళ్ళిపోయాడు. ఇంకా నేను పాప స్కూల్కి వెళ్ళి తీసుకొని ఇంటికి రావాలి. సో వీళ్ళైతే నేను అక్కడ స్కూల్లో షూట్ చేస్తాను. యాక్చువల్గా పర్మిషన్ ఉండదు వీళ్ళ స్కూల్లో షూట్ చేయడానికి. పర్మిషన్ అంటే షూట్ చేస్తాను. వాళ్ళు ఒకసారి అడుగుతాను మీకోసం, పర్మిషన్ అంటే షూట్ చేస్తాను. లేకపోతే ఇంటికి వచ్చాక తన మార్క్స్ ఎట్లా ఉంది, తన పర్ఫార్మెన్స్ ఏంటది నేను మళ్ళీ ఈ వీడియోలో రివీల్ చేస్తాను అనమాట. స్టే ట్యూన్ గైస్, బాయ్. స్టార్ట్ అయిపోయినాం స్కూల్కి. స్కూల్ కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడే వెళ్ళేసి వద్దామన్నట్టు పేరెంట్స్ టీచర్ మీటింగ్ స్టార్ట్ కాగానే వెళ్ళిపోయినాం. సో వీఆర్ గోయింగ్. ఇక్కడికి వెళ్ళాక పాప గారి రిజల్ట్ ఏంటనేది చూసేస్తాం. విచ్ వే ఆర్ గోయింగ్ నౌ? స్కూల్ ఫర్ వాట్? ప్రోగ్రెస్ కార్డ్, రిపోర్ట్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. వచ్చాక నేను చూపిస్తాను. వీళ్ళైతే అక్కడ వీడియో తీస్తా. ఓకే, స్టే ట్యూన్ గైస్. మేము స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చాము అనమాట. ఫుల్ ఆన్ ఎండ ఉంది. టైం వచ్చేసి ఏమవుతుందంటే జస్ట్ టైం 10:30 అవుతుంది. కనిపిస్తుందా మీకు? 10:27 అవుతుంది. కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది గైస్. మధ్యాహ్నం 12 అన్నట్టు. బాబోయ్ ఎండలా తిరగకండి గైస్. నేను చెప్పాను, నా బెస్ట్ సజెషన్ మీరు ఇంట్లోనే ఉండండి, బెటర్ ఆప్షన్. ఇంట్లో అంటే పిల్లల్ని మాత్రం అస్సలు తిప్పకండి ఎండలో. అండ్ దట్టు బయట ఫుడ్ కూడా అస్సలు అవాయిడ్ చేయండి గైస్. చూడండి మా పాపకి ఎండలో పడి వచ్చేసినాం కదా. జస్ట్ ఒక 5 minutes ఇక్కడ నుంచి వీళ్ళ స్కూల్కి. బట్ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. దెబ్బకి వచ్చి కూర వేసుకొని కూర్చున్నాను నేనైతే 5-10 minutes. సో ఇప్పుడు తనకి ఫీడ్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయమంటే వద్దు ప్రోగ్రెస్ కార్డ్ కావాలి మాకు వెళ్ళి. ఇప్పుడు చూడండి ఇంకా వచ్చాక ఫీడ్ తినిపిస్తున్నాను తనకి ఏంటంటే ఉప్మా కావాలంటే ఆర్డర్ చేసింది. వీకెండ్ కదా ఇట్లనే రోస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో తను ఫోన్ చూస్తుంటే నేను తినిపించాలంట. ఇప్పుడు డైలీ తను తింటుంది స్కూల్లో. ఇక ఏమంటారు, వీకెండ్ వస్తే నేను అనిపించే ప్యాంపరింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. నువ్వే నువ్వే చెయ్యి అని చెప్పేసి. సో మీ ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? మీ ఇంట్లో కూడా మీ కిడ్స్ ఇలానే ఉన్నారా? అంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారని కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత మా పాప రిజల్ట్ ఏంటి అని నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. స్కూల్కి వెళ్ళేసి వచ్చినాక చిన్న బ్రేక్, ఎందుకంటే తనకి బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి తను బ్రేక్ఫాస్ట్ తినేసింది. సో ఇప్పుడు తన రిజల్ట్ ఎట్లా ఉన్నదని నేను చెప్తాను మీకు. వీళ్ళకి ఏంటి జస్ట్ 5 subjects అనమాట. ఇంగ్లీష్, మ్యాథ్స్, డ్రాయింగ్, కలర్ అండ్ ఈవీఎస్. సో అన్నిట్లలో 99, 98, 96, 100/100 ఈవీఎస్లో వచ్చాయి. యాక్టివిటీస్లో డ్రాయింగ్లో మాత్రం పొడగొట్టేసింది కానీ 96 వచ్చాయి. ఇంగ్లీష్లో 99, మ్యాథ్స్లో 98 అనమాట. కంప్లీట్గా ఓవరాల్ పర్సంటేజ్ అయితే 98.25. టోటల్ 400కి 393 మార్క్స్ వచ్చాయన్నమాట. ఆయనకి గ్రేడ్ 4 ఇచ్చారు. అండ్ ఇది తన పర్ఫార్మెన్స్ అనమాట. కంప్లీట్గా కనిపిస్తుందా? తన పర్ఫార్మెన్స్ అనేది ఇట్లా ఉంది. స్కూల్లో అవుట్ స్టాండింగ్ అని చెప్తున్నారు.
అండ్ ఇంకొకటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ మాకు కావాల్సినవి ఉండే, బికాజ్ ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి షిఫ్ట్ చేశాను కదా, కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ షిఫ్ట్ చేశాను తనని. సో చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఫినిష్ చేసేటి, అవేమైనా ఉంటాయేమో అని వెళ్ళేసాము ఎండలో పడి. కానీ అక్కడ ఏం ఫార్మాలిటీస్ లేవు, మొత్తం వాళ్ళే చూసుకుంటారంట. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్లో అక్కడ కనుక్కోవాలి అని చెప్పేసి అన్నారు. సో మా పనులు ఎట్లుంటాయి తెలుసా గైస్, అన్ని సగం సగం పనులు అయితే మాకు వెళ్తే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళి ఏమైనా డాక్యుమెంట్స్ ఫార్మాలిటీస్ ఏమైనా ఫినిష్ చేయాలా అని చెప్పేసి అక్కడ వాళ్ళని అడగాలన్నమాట. సో ఇది మీ స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనమాట. ఇంకా ఈ డే అనేది ఎలా గడిచిందని కూడా ఈ బ్లాగ్లో నేను మీకు చూపిస్తుంటాను. స్టే ట్యూన్ గైస్, బాయ్. బ్రేక్ఫాస్ట్ అనేది నేను ఫినిష్ చేసుకొని ఏం చేస్తామంటే మా పాప ఏవో వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని తను ఆడేసుకుంటుంది అనమాట. తనకి చాక్లెట్స్ కావాలి అండి. సో నేను చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మనకి దీని వీడియో మనకి ఆ ఛానల్లో వస్తుంది. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. ఈ ఛానల్ అయితే ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి గైస్. కుకింగ్ వీడియోస్ చాలా చాలా ఫన్నీ కుకింగ్ వీడియోస్ అనేవి ఉన్నాయి దాంట్లో. ప్లీజ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మా పాపకి చాక్లెట్స్ అనేది ఫినిష్ చేసేసి ఇచ్చేసాను అనమాట. షీస్ ఫీలింగ్ సో ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే బయట మనము పిల్లలకి చాక్లెట్స్ అని తెగ్గా కొనిస్తూ ఉంటాం కదా, దాంట్లో ప్రిజర్వేటివ్స్ అది యాడ్ చేస్తారు. దీంట్లో నేను ఏం యాడ్ చేయలేదు గైస్, బెల్లం అండ్ కోకో పౌడర్ అండ్ 1 టీ పౌడర్, దట్స్ ఆల్. ఇంకేం యాడ్ చేయలేదు. సో ఒకసారి గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. వితిన్ 10 to 15 minutesలో అయిపోతుంది. మనకి ఏం లేదు, ఒక చాక్లెట్ మోడల్ ఉంటే సరిపోతుంది. సో ఇలా హాఫ్ డే అయితే అయిపోయింది అనమాట. మరి ఇక వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా పాప లంచ్ అయిపోయింది. సో ఇంకా నేను లంచ్ చేసేసేయాలి. చాక్లెట్స్ అన్ని ఫ్రీజర్లో పెట్టేసి నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇదన్నమాట మా వీడియో ఇవాళ. ఇలా మొత్తం అన్ని చాక్లెట్స్ అనేది పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. మీకు చాక్లెట్స్ కొన్ని అయినాయి ఉన్నాయని చెప్పాను కదా, అది చూపిస్తాను. వెయిట్ చాక్లెట్స్ అనేది చేసేసాను అనమాట. ఆల్రెడీ మా సగం తినేసిండు, ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు కూడా ఏమంటారు, పిల్లలు ఇంట్లో ఉంటే ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసేస్తారా? అది చేస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కానీ మా పాప మాత్రం ఏమంటారు టీవీ చూస్తుంది అనమాట. తను టీవీలో చూసేసి ఆ నాసియా, డైనారోమా అవి ఉంటాయి, రోమన్ రైనా వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసి టార్చర్ చేస్తుంది అనమాట. నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేసి. సో నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఇలా చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేశాను. తను చాలా ఇష్టంగా తినింది. సో తను ఏం చేస్తుందో చూద్దాం. రెడీ. వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని లేదంటే కిష్కిందకాండ చేసేసింట మా పాప. ఇలా ఉంటాయి నా ఇల్లు, ఆడుకుంటారు ఇద్దరు, అందరు కలిసి ఆడుకుంటారు. ఇవన్నీ ఏం లేదు, జస్ట్ నేను సర్దేసుకుంటాను, నాకు ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదా ఎంత అల్లరి చేస్తున్నారో ఇల్లు. అంటే అన్ని ఇట్లా మెస్సీగా వేసేస్తారు, బట్ నాకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆడుకోవాలి, తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. బికాజ్ తనకి టైం పాస్ అవ్వాలి, లేకపోతే ఈ ఫోన్లు టీవీలు అని చెప్పి టార్చర్ చేస్తుంది అనమాట నన్ను. సో అందుకే ఎంత అల్లరి చేసినా ఎంత చేసినా సో నేను దాన్ని బేర్ చేసేసుకొని తన మొత్తం గేమింగ్ అంతా అయిపోయి తను బయటికి వెళ్ళి మళ్ళీ వేరే దగ్గర బయట ఆడుకుంటారు కదా పిల్లలతో, అప్పుడు ఆడుకోవడం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. మీ ఇంట్లో కూడా మీరు ఇలానే చేస్తారా? ఇలానే చేస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్.